ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మన మీద పడి ఏడుస్తున్నారు. జనసేన ఇంకా మన నాయకుల్ని మన లక్ష్మీనారాయణ గారిని వీళ్ళందరినీ కూడా తిడతాం, వీళ్ళ మీద ట్వీట్లు పెడతాం, ఇలాంటి అరాచక పనులన్నీ చేస్తున్నాం. రీజన్ ఏంటి అంటే ఎందుకనేది ఆలోచించుకుంటుంటే వచ్చిన కంక్లూషన్ ఏంటంటే మనం బలంగా ఉన్నాం. రాబోయే పంచాయతీ ఎలక్షన్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్లు, వీటిలో మనల్ని వాళ్ళు మానసికంగా కుంగదీయడం కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నమాట అండి. ఎగ్జాక్ట్లీ మనల్ని డైవర్ట్ చేయడం, అది మనల్ని డైవర్ట్. అంతేకాకుండా ఈ మధ్య కొన్ని పెయిడ్ సర్వేలన్నీ క్రియేట్ చేసి బాగా స్ప్రెడ్ చేస్తున్నారు యాక్చువల్గా వాళ్ళు డిసప్పాయింట్ చేయడానికి. దాని తర్వాత మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోకుండా డల్ అవ్వడానికి, స్తబ్దుగా ఉంచడానికి అలా చేస్తున్నారు యాక్చువల్గా. అది ఏంటంటే వాళ్ళ దగ్గర ఆబ్వియస్లీ బోల్డ్ డబ్బులు ఉన్నాయి, వెదజల్లి జనాల్ని కొంగదీయటం ఇదంతా చేయడానికి చూస్తున్నారు. రీజన్ ఏంటంటే మనకి ఎలక్షన్ అనేది 2019 మొన్న జరిగిన ఎలక్షన్తో అయిపోలా. మళ్ళీ ఫ్యూచర్లో మనకు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇందాక చెప్పారుగా, జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఎంపీటీసీ, చైర్మన్, మున్సిపల్ ఎలక్షన్స్, కౌన్సిలర్లు వీళ్ళందరూ, మున్సిపల్ చైర్మన్లు వీళ్ళందరినీ ఎన్నుకోవాల్సిన పనులన్నీ ఉన్నాయి కదా. దీంట్లో మనం అందరం డిమోటివేట్ అయిపోవాలి. కావాల్సింది అది. మనకి ఎలాంటి బలం లేదు. ఇలాంటి ఒక ప్రొపగండా చేసుకుంటూ వెళ్తే జనాల మైండ్ని సప్రెస్ చేయటం, మన కార్యకర్తలను నిరుత్సాహపరచడం, ఇందులో పడి మన నాయకులను కూడా ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు లాంటి ఆయన ఒక గంట టైం వేస్ట్ చేసినా చాలా అమూల్యం. అలాంటి టైం దాన్ని కూడా ఒక గంట వేస్ట్ చేయగలిగితే వాళ్ళు సక్సెస్ అయినట్టే ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఇలాంటి ఒక నీచపు రాజకీయాలు చేయడం. ఎందుకంటే వీళ్ళు ఎవరన్నా ఇప్పటికీ నాకు డౌట్ ఏంటంటే ఇప్పటివరకు వీళ్ళు ఎప్పుడన్నా పలానా పాలసీ మీద మేము పనిచేసాం, ఇంత గొప్పగా జరిగింది, ఈ పాలసీ వల్ల జనానికి నష్టం ఉంది, ఇలా జరిగింది, అలా ఇలాంటి వాటి మీద ఎప్పుడన్నా ట్వీట్ పెట్టిన పాపాన్ని పోయారండి వీళ్ళు ఎవరన్నా ఒక్కసారి? లేదు. అంటే ప్రజల మధ్యలోకి వెళ్ళి ఈ ప్రజలు ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ఒక ట్వీట్ కూడా చేయాలి. అది ఎప్పుడు మనం చూసాము. అంకెల మీద సంఖ్యల మీద మావి ఎన్ని 135, 120 ఇవే ట్విట్టర్ ఉన్నాయి. ట్విట్టర్ స్టార్ అని మళ్ళీ మా పవన్ కళ్యాణ్ గారి అంటాం. ఏది ఈయన సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడి ఈయనేమో ట్విట్టర్ స్టార్ అని ఎటకారంగా అంటాం. వీళ్ళు ఏం చేశారు అన్నాళ్ళు ట్విట్టర్లో ఉండి ఎంతసేపు ఎవరినో వాళ్ళు తిడతాం. అయితే చంద్రబాబు నాయుడు తిడతారు, లేదంటే లోకేష్ని ఎవరినో తిడతారు, లేదంటే కాసేపు కాంగ్రెస్ని తిడతారు, జనసేనలో ఉన్న నాయకులను తిడతారు. ఇంకెవరో దొరకపోతే మిమ్మల్ని మీరే తిట్టేసుకుంటారు. ఇంకెవరో దొరకపోతే మిమ్మల్ని మీరు కూడా తిట్టేసుకుంటారు. అలా ఎవరినో ఒకటి తిడతాం, కామెంట్లు చేయటం, ఉన్మాద చర్యలకు పాల్పడటం, వెటకారాలు, అమీర్పేటలో చేసి బి గ్రేడ్ ఏమంటుంది మార్ఫింగ్ ఫోటోలు అవి తయారు చేసి పోస్ట్ చేయటం, ఈ దిగజారుడు రాజకీయాలు తప్ప అసలు మీరు సాధించింది ఏంటి? ఆన్లైన్ మీడియా అనేది పర్పస్ఫుల్గా జనాల కోసం మీరు వాడింది ఎక్కడ? ఇప్పుడు కామెంట్స్ చేయడం తప్ప అంటలేదండి, ఏమంటారు ఇది ప్రత్యర్థులను మీరు విమర్శించడం అంతా జరుగుతుంది. ఇప్పుడు మీరు జనాల కోసం అధికారికంగా ఉన్నారు కాబట్టి ఒక 50 పోస్టులు మీరు ఏంటిది జనాలకు సంబంధించిన బట్టి 4-5 పోస్టులు కామెంట్లు చేయడానికి తప్పలేదు. అలా ఒకటన్నా చేసి ఎప్పుడన్నా ఏడ్చారా? కాబట్టి వీళ్ళ ఉద్దేశం వల్ల ఏంటంటే డిమోటివేట్ చేయడం, ఈ సర్వేలు చేయడం, ఎంతసేపు ఈ సర్వేలతో ఏంటంటే వీళ్ళకి ప్రభావం లేదు. వాళ్ళకి అసలు మనం మాట్లాడుకోవడానికి అంటున్నాను, జనసేనకి ప్రభావం లేదు అంటానికి వీళ్ళకు ఉన్న క్వాలిఫికేషన్ ఏమేంటి, వాళ్ళకు ఉన్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటి? ఇప్పుడు క్వశ్చన్ అండి, జనసేనగా లేదు అన్నప్పుడు వీళ్ళు ట్వీట్ చేయడం అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్. ఇప్పుడు జనసేన పడి ఏడవలసిన అవసరం లేదు. జనసేన చిన్నపిల్లల పార్టీ ఉండవు, చిన్నపిల్లల పార్టీ, ఆ పార్టీ అన్నారు. ఆ పార్టీ అసలు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఇన్ని సీట్లు వస్తాయని వేడ సర్వేలు చేయడు, ఆ సర్వే ఈ సర్వే అసలు ఎందుకు అర్థం కావట్లేదు. మనమే సైలెంట్ గా ఉన్నాం, మాకు ఇన్ని వస్తాయి ఇన్ని వస్తాయని మనకి ఇన్ని వచ్చేస్తామని చెప్పట్లేదు. ఎందుకని వస్తాయి? వచ్చినాయని నిజాయితీ పడి ఓట్లు, అమ్ముడు అవున ఓట్లు అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు మా మల్హోత్రా గారు ఉన్నారండి, మైదుకూరు నుంచి కంటెస్ట్ చేశారు, మన జనసేన అభ్యర్థి మైదుకూరు నుంచి. ఈయన వరకు ఈయన ఒక పక్కన జాబ్ ఉంది, అది వదిలేసుకుని వచ్చి కంటెస్ట్ చేసి స్వచ్ఛందంగా, అంటే ఈయన ఒక ఎలక్షన్ నామ్స్ ప్రకారం, ఎలక్షన్ కోడ్ ప్రకారం ఏం చేయాలని అంతా పర్ఫెక్ట్గా చేసుకుని ఈయన వరకు ఈయన టీంని తీసుకుని, మొత్తం వీళ్ళందరూ ఈయన టీమే తీసుకుని జనాల్లోకి పెనిట్రేట్ అయిపోయి వాళ్ళకి ఎంత చెప్పాలో చెప్పుకుని ఈయన వరకు ఈయన చేసుకెళ్ళిపోయాడు. నిజాయితీగా ఏం చేయాలో అన్నీ చేశాడు. ఇలా చేసినప్పుడు ఈయనకి ఎన్ని ఓట్లు వస్తాయి? అన్ని నిజాయితీగా వచ్చిన ఓట్లే. ఎలా కక్కుర్తి పడకుండా మంచి కోసం, మార్పు కోసం వేసి ఓటు ఈయనకి 50,000 వస్తాయి, 5,000 వస్తాయి, ఒకటే వస్తుందా? ఆ ఒకటన్నా కూడా నిజాయితీగా వచ్చిందే. నేను ఆ ఊళ్ళో ఉంటే నేను ఈయనకి వేస్తాను అని చెప్తున్నా.
అదేంటి ఏం ఆశించకుండా ఎక్స్పెక్ట్ చేయకుండా వేసి ఓట్లు అయ్యిందండి. అలాంటి ఒక మార్పు కోసం చేసి వీళ్ళ మీద మరి పడి మీరు ఏడుతున్నారు. అది గొప్ప విషయం ఏంటంటే వీళ్ళ మీద పడి ఏడుతున్నారు మీరు. ఇంకా ఇప్పుడు చూడండి రోడ్డు మీద నాకు ఇది డౌట్ అండి, ఇప్పుడు కుక్క ఉంటుంది చూసారని, ఏ బండి వెళ్ళిపోయినా దాని పక్కనే పరిగెట్టేస్తుంది. అది ఏ బస్సు వెళ్ళిపోయినా పరిగెట్టేస్తుంది. ఏదో సినిమాలో బ్రహ్మానందం అంటాడు చూసారా, ఏమంటే కుక్క దాన్ని వెనకాల పరిగెడుతుంది, ఇవన్నీ డ్రైవింగ్ చేస్తానికే పరిగెడతాయి అనుకుంటున్నారు. ఆ కుక్కలన్నీ డ్రైవింగ్ చేస్తాయండి, అలా పరిగెడతారు. వాళ్ళకి అందులో ఆనందం ఉంటుందండి. యథారాజా తథా ప్రజ అని పైన ఉన్నోడు ఎంత సైకో కిందోడు కూడా అదే సైకోదాన్ని చూపెడతారు. ఇంకంతే, అది మార్పు ఉండదు వాళ్ళు. ఆ జనాభా అంతే. మన వరకు మాత్రం మన జనాభాకి మోటివేట్ చేయండి పంచాయతీ ఎలక్షన్స్కి. మళ్ళీ మనం ఆ గ్రాస్ రూట్ లెవెల్, ఎందుకంటే మీకు ఇప్పుడు ఏమంటారు అది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్, పార్లమెంటరీ ఎలక్షన్స్ ఇవన్నీ ఒక గేమ్ అయితే, ఈ పంచాయతీ ఎలక్షన్స్ అనేది కంప్లీట్ డిఫరెంట్ గేమ్ అండి. ఇక్కడ మీకు గ్రామాల్లో ఇండిపెండెంట్గా చేసి ఉంటారు. మీకు కౌన్సిలర్ ఎలక్షన్స్కి వీటికి ఉండేది ఆబ్వియస్గా మీకు పార్టీ సింబల్ ఇవన్నీ ఉంటాయి. అండ్ టీం పిడికిలి జనాభాకి ఈ టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా, దయచేసి మీకు త్యాగరాజా టీంకి వచ్చేటప్పటికి కడప, కర్నూలు, అనంతపురం ఈ 3 జిల్లాల్లోనూ మనం పోస్టర్స్ అయి పంపించాం కదా, అది ఎలక్షన్ కోడ్ వల్ల ఆ నెల రోజులు వాడటానికి లేకుండా అయిపోయింది. అవి వచ్చి పంచాయతీ ఎలక్షన్స్లో ఈ టైంలో వాడేసుకోండి. ఇప్పుడు ప్రమోట్ చేసేయండి మళ్ళీ గాజు గ్లాస్ గుర్తు, ఎందుకంటే మీకు కౌన్సిలర్ ఎలక్షన్స్ పనికి వస్తాయి. మనకు గొడవ లేదండి, మనం మిగిలిపోయిన మన పోస్టర్లు పంచి పెట్టినా మనకు పని అయిపోతుంది. ఆళ్ళ పాపం డబ్బులు కోట్లు మళ్ళీ పోసుకోవాలి, ఆడ బతికంత కోట్లు పోయటమే. సో వచ్చి పంచాయతీ ఎలక్షన్స్ అనేది గ్రామాల్లోకి వెళ్ళిపోయేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ ఈక్వేషన్స్ మారిపోతాయండి. ఇండివిజువల్స్ చరిష్మా పెరిగిపోతుంది. పార్టీలతో పాటు మనం బలపరిచిన వ్యక్తి అని చెప్తాం తప్ప ఇండిపెండెన్స్ ఉంటారు, వాళ్ళ సింబల్స్ వేరు ఉంటాయి. మీకు ఓన్లీ మున్సిపల్ ఎలక్షన్స్లో ఆ కౌన్సిలర్లకి వీళ్ళకి మాత్రమే మన గాజు గ్లాస్ సింబల్ ఉంటుంది తప్ప గ్రామాల్లోకి వెళ్ళిపోయేటప్పుడు పరిస్థితి వేరు. అక్కడ పార్టీల పరిస్థితులు వేరు ఉంటాయి, జనాల పరిస్థితులు వేరు ఉంటాయి. ఈ జన్మభూమి కమిటీలు, గాడిగుడి కమిటీలు వీళ్ళ ప్రభావాలు ఈ కాకుండా మళ్ళీ వైసీపీకి సంబంధించి వీళ్ళకి ఉంటాయి. ఎవరిది వాళ్ళకి అదంతా కంప్లీట్ బాల్ గేమ్ డిఫరెంట్ ఉంటుంది. సో దాన్ని ఏంటని తెలుసుకునే పనిలో పడండి. పంచాయతీ ఎలక్షన్స్ పరిస్థితి ఏంటని తెలుసుకుంటూ పడండి. కౌన్సిలర్ ఎలక్షన్స్ ఇవన్నీ ఆ గేమ్ డిఫరెంట్ అది. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.